సమస్త వేద సారమే దాగి ఉంది. వేదాలు చదివితే సామాన్య ప్రజలకు అర్థం కాదని, సామాన్యమైనటువంటి వారు వేదంలో దాగినటువంటి దైవ రహస్యాలను తెలుసుకోలేరని ఆ పరబ్రహ్మమే శ్రీరామచంద్రుడిగా ఈ భూమిపై నడయాడి వేదములో చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా బతికి చూపించినటువంటి ఆ శ్రీరామచంద్రుడు. అలాంటి శ్రీరామచంద్రునికి చెందినటువంటి రామాయణం గురించి, వాల్మీకి రామాయణం గురించి ఈరోజు మీ ముందర విన్నవించడం జరుగుతోంది. 24,000 శ్లోకాలు ఉన్నటువంటి ఆ వాల్మీకి రామాయణంలో 9 నవగ్రహ శ్లోకాలు కూడా ఉన్నాయి. అయ్యా, ప్రతి మనిషి జీవితం నవగ్రహాల స్థితిగతులను బట్టి, నవగ్రహాలలో ఉన్నటువంటి ఆ స్థితులను బట్టి వారి యొక్క జీవన శైలి ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి పెద్ద అధికారంలో ఉండొచ్చు, గొప్ప ఐశ్వర్యవంతుడై ఉండొచ్చు, కానీ అతని యొక్క గ్రహస్థితులకు కట్టుబడి అతని యొక్క జీవితం సాగుతూ ఉంటుంది. చివరకు ఆ పరబ్రహ్మ స్వరూపమైన ఆ పరమాత్మే అయిన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు నవగ్రహాలకు, ఆ నవగ్రహాల యొక్క స్థితిగతుల కోసమే అతను వేచి ఉండి, ఆ సమయం కోసం వేచి ఉండి ఈ భూమిపైకి వస్తారు శ్రీరామచంద్రుడిలా. అలాంటి నవగ్రహ శ్లోకాలలో ఎవరైతే ఈ 9 నవగ్రహ శ్లోకాలను పారాయణం చేస్తారో రోజు, వారి ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలేవి ఆ ఇంటిలో పనిచేయవు. వాళ్ళకి ఏదైనా నవగ్రహాల తరపున ఏదైనా దోషం జరగబోతుంటే, ఎవరైతే ఈ నవగ్రహ శ్లోకాలను పారాయణం చేస్తారో వాళ్లకు ఆ కష్టాలను దాటుకుంటూ ముందుకు సాగిపోతారు విజయ పదంలో. ఆ వాల్మీకి రామాయణంలో సాక్షాత్ భగవాన్ ఆ వాల్మీకి మహర్షి ఆ 9 గ్రహాలలో ఉన్నటువంటి శక్తిని ఆవాహం చేసి ఈ యొక్క 9 శ్లోకాలలో నిక్షిప్తం చేశారు. అందులో మొదటగా సూర్యగ్రహం యొక్క శ్లోకం గురించి తెలుసుకుందాం. తతో రావణ నీతాయః సీతాయః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టం చారణాచరితే పతి. ఈ శ్లోకం సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి హనుమంతుల వారిని శత్రుకర్షణ అంటున్నారు. తతో రావణ నీతాయః సీతాయః శత్రుకర్షణ. శత్రుకర్షణ అంటే శత్రువులను కర్షించేటటువంటి, శత్రువులను నిర్మూలించేటటువంటి ఆ ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నారయ్యా అంటే ఏష అంటే సంకల్పిస్తున్నారు. ఏమని సంకల్పిస్తున్నారంటే తతో రావణ నీతాయః, ఆ రావణాసురుడి చేత తీసుకోపోబడినటువంటి సీతాదేవి యొక్క జాడ తెలుసుకోవాలని సంకల్పం చేస్తున్నారు ఆంజనేయ స్వామి. చారణాచరితే పతే, అందుకోసమనే చారణులు వెళ్ళేటటువంటి దారిలో ఆంజనేయ స్వామి సిద్ధమవుతున్నారు. ఇది ఈ శ్లోకానికి బాహ్యంగా కనిపించేటటువంటి అర్థం. తతో రావణ నీతాయః సీతాయః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టం చారణాచరితే పతే. శత్రువులను కర్షించేటటువంటి ఆ ఆంజనేయ స్వామి రావణాసురుడు చే తీసుకోపోబడినటువంటి సీతాదేవి జాడ తెలుసుకోవడానికి చారణులు వెళ్ళేటటువంటి దారిలో వెళ్ళడానికి సంకల్పించుకున్నారు. సరే, బాగా చెప్పారయ్యా. ఇందాక మీరు ఈ శ్లోకం ఏదో సూర్యగ్రహ శ్లోకం అన్నారే, మాకెక్కడా ఇందులో సూర్యుడు కనిపించలేదే, ఎక్కడ ఉన్నారు ఈ శ్లోకంలో సూర్యుడు అంటే? అయ్యా, మామూలుగా ఈ శ్లోకాన్ని చూస్తే, మామూలుగా ఈ శ్లోకాన్ని పరీక్షిస్తే ఇందులో దాగినటువంటి సూర్యశక్తి కనిపించదు. ఎప్పుడో రాముల వారి అనుగ్రహం కలిగినప్పుడు, ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహం కలిగినప్పుడు ఎవరో ఒకరి చేత ఆ శ్లోకంలో దాగినటువంటి ఆ సూర్యగ్రహ శక్తిని
భగవంతుడు ప్రజలకు తెలియచేస్తారు. ఇందులో మొట్టమొదటి పదాన్ని మనం గమనిస్తే తత్ అంటున్నారు. తత్ అంటే సంస్కృత భాషలో పరమాత్మ అని అర్థం. మామూలుగా ఆంగ్ల భాషలో దట్ అంటారు. ఈ దట్ అనే పదం సంస్కృతంలోని తత్తులో నుంచి వచ్చింది. దట్ అంటే ఎక్కడో దూరంగా ఉండేది అని అర్థం, కనిపించకుండా ఉండేది అని అర్థం. సూర్య భగవానుడు వెనకాల ఉన్నటువంటి సమస్త నక్షత్రాలు, గ్రహాలు కనిపిస్తున్నా మామూలు కంటికి అది కనిపించకపోవచ్చు. దూరదర్శినితో చూసినప్పుడు ఆ భగవంతుడు కనిపిస్తాడు. ఎలాగైతే దూరదర్శినితో కనిపించినప్పుడు గ్రహాలు కనిపిస్తాయో, భక్తి అనేటటువంటి దర్శనితో దర్శించినప్పుడు ఈ శ్లోకంలో దాగినటువంటి సూర్యగ్రహం యొక్క శక్తి కనిపిస్తుంది. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ అంటున్నారు. మామూలుగా చూస్తే వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. అందులో ఈ శ్లోకం ఖచ్చితంగా మధ్యలో ఉంది. ఎందుకయ్యా మధ్యలో ఉందంటే, ఈ శ్లోకానికి ముందు 11,000 శ్లోకాలు పూర్తయిపోయాయి. ఇది 12,000 శ్లోకంలో మొట్టమొదటి శ్లోకం. ఎందుకయ్యా ఈ శ్లోకాన్ని మహర్షి అలా మధ్యలో ఉంచారంటే, అయ్యా ఒకసారి తలపైకెత్తి చూస్తే, నవగ్రహాల గమనాన్ని గమనిస్తే సూర్య భగవానుడు ఎలాగైతే మధ్యలో ఉంటారో అలా ఈ సూర్యగ్రహ శక్తితో నిక్షిప్తమైనటువంటి ఈ శ్లోకం 24,000 శ్లోకాల మధ్యలో భాషిస్తూ ఉంది. అంతేకాదు, తతో రావణ నీతాయ సీతాయ, మామూలుగా అంటుంటారు ఆ తత్ నుంచి, అంటే ఆ పరబ్రహ్మం నుంచి వెలువడింది ఆ యొక్క సీతాదేవి. ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయింది. రాముల వారి నుంచి దూరంగా వెళ్ళిపోయి లంకలో ఉంది సీతాదేవి. సీతాదేవినే మన తత్వశాస్త్రంలో ఆత్మ అంటారు, జీవతత్వం అంటారు. అది ఇప్పుడు ఎక్కడ ఉందయ్యా అంటే భగవంతుని నుంచి దూరమై ఎక్కడో లంకలో ఉంది. మన మనసు కూడా మలినమైనప్పుడు అది పరమాత్మ నుంచి దూరమై ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. తిరిగి ఆ ఆత్మను తీసుకొని వచ్చి దగ్గరగా పరమాత్మ దగ్గర చేర్చాలంటే, తిరిగి సీతాదేవిని తీసుకొని వచ్చి రాముల వద్దకు చేర్చాలంటే ఎవరు పడితే వాళ్ళు ఆ పని చేయలేరయ్యా. అందుకు శత్రుకర్షణుడే ఉండాలి. శత్రుకర్షణుడంటే ఈ అరిషడ్ వర్గాలను ఎవరైతే జయిస్తారో అలాంటి వ్యక్తి ప్రయాణం చేసినప్పుడు, అలాంటి వ్యక్తి భగవంతుణ్ణి చూడాలనుకున్నప్పుడు తప్పకుండా కనిపిస్తుంది. మనం చెబుతుంటాం, కఠోపనిషత్తు చెబుతూ ఉంటుంది, నజాయతే, ఆ యొక్క ఆత్మ ఉందే అది పుట్టదు, అందుకు చావదు, దాని అగ్ని కూడా కాల్చదు అంటుంది. లంకా పట్టణం మొత్తం కాలిపోయినా నచదగ్ధ అంటారు మహర్షి. లంక మొత్తం కాలిపోయినా సీతాదేవికి మాత్రం ఏమీ కాలేదు. ఎందుకయ్యా అంటే ఆత్మను అగ్ని దహించలేదు. అలా ఈ శ్లోకాన్ని మనం బాగా పరిశీలించి చూస్తే పరమాత్మ నుంచి దూరమైనటువంటి జీవతత్వమైన సీతాదేవిని తిరిగి పరమాత్మతో కలిపే ప్రయత్నం. అందుకే మనం చూస్తే వాల్మీకి రామాయణంలో ఆదిత్య హృదయం వస్తుంది. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏష బ్రహ్మక్ష. ఆ సూర్యుడు ఉన్నారే, ఆయన మామూలు సాదాసీదా వ్యక్తి కాదయ్యా. సాక్షాత్ మహావిష్ణు స్వరూపం, సాక్షాత్ బ్రహ్మదేవ స్వరూపం, సాక్షాత్ మహాశివుని స్వరూపమే ఆ సూర్య భగవానుడని చెబుతుంది వాల్మీకి రామాయణం. అలా ఈ శ్లోకం సూర్యగ్రహ యొక్క శక్తితో నిక్షిప్తమై ఉంటుంది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, జీవితంలో అనుకున్నది వాయిదాలు పడుతుంటే ఈ సూర్యగ్రహ శక్తి శ్లోకాన్ని కానీ రోజు పారాయణం చేస్తే వారికి తొందరలో ఆరోగ్యం కలుగుతుంది. ఆ సూర్య భగవానుడి యొక్క శక్తితో వాళ్ళు తలపెట్టిన కార్యాల్లో జయం వారి వెంట వస్తుంది. అలా ఈ శ్లోకం సూర్యగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం. సరే, ఆంజనేయ స్వామి
ఆ విధంగా సంకల్పం చేసుకొని అక్కడి నుంచి వాయు వేగంతో ఆకాశంలోకి దూసుకొని పోతూ లంకాపట్టణం వైపుకు వెళుతున్నారు. ఆయన ఎలా వెళుతున్నారయ్యా అంటే, యదా రాఘవ నిర్ముక్త సరస్వాసన విక్రమ గాచేతద్వాద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. యదా రాఘవ నిర్ముక్త, ఆ రాఘవుడు వదిలిన బాణం, ఆ రాముడు వదిలిన బాణం ఎలాగైతే ఎదురు లేకుండా దూసుకుపోతుందో అలా దూసుకుపోతున్నారు ఆంజనేయ స్వామి. యదా రాఘవ నిర్ముక్త